ఉందా? ఇప్పుడు నువ్వు భర్తగా పుట్టావు, వచ్చే జన్మలో నువ్వు ఇలాగే పుడతావా? నువ్వు భార్య అవ్వచ్చు, నువ్వు ఆమెకు భార్య అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి భార్య అవ్వచ్చు. అదేమిటంటే తప్పేమిటి అంటే నువ్వు పెట్టుకున్నటువంటి చుట్టరికాలన్నీ శరీరానికి సంబంధించినవా, లోపల ఆత్మవే? ఈ చుట్టరికాలైనటువంటివి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఒక శిక్షణ కోసం ఏర్పడినటువంటివి. అన్నగానే తమ్ముడు, తండ్రి, కొడుకు ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు ఒక శిక్షణ. ఆ శిక్షణ ద్వారా మనకి రావాల్సినటువంటి ఒక పరిణామం అనేటువంటి దానికోసం ఏర్పడినటువంటి తప్ప అంతకంటే మించి దీనికి వాల్యూ లేదు. ఇది ఎప్పటికీ ప్రతి జన్మలోనూ ఇంతే అనుకుంటే వాడు తెలియనటువంటి వాడు కాదు. అలా అనుకున్నటువంటి వాడు చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు అంటే అది ఎమోషనల్గా బాగానే ఉంటుంది. జన్మలకి మనం భార్యాభర్తను అని నువ్వు కావ్యం చెప్పుకోవడానికో లేకపోతే ఎమోషనల్గా ఫీల్ అవడానికి బాగుంటుంది, కానీ నిజం మాత్రం కాదు. అయ్యో అదేమిటండి గుండెలు బాదుకోక్కర్లేదు అంతే. నువ్వు ఎప్పుడు ఎక్కడ పుట్టాలో ఏం చేయాలనేటువంటిది నువ్వు చేసినటువంటి దాని మీద, నీ సంస్కారం మీద, నీ యొక్క జీవ పరిణామం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా అనుకోవడానికి ఏం లేదే. ఎందుకంటే దానికి ఏం డెఫినెట్గా ఇలా ఉండాలని రూల్ ఏం లేదు. బై ఛాన్స్ అవుతే అవ్వచ్చు. ఇప్పుడు భార్యాభర్తలకు పుట్టాము, వచ్చే జన్మలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవుతాయి. అది వాళ్ళు నిర్ణయించేటువంటిది, కాకపోవచ్చు. అందుకని ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వాళ్ళు ఎవరన్నా కూర్చుని ఇప్పుడు ఈమె నా భార్య కాబట్టి వచ్చే జన్మలో అవ్వకపోతే ఇలా, ఒకవేళ ఇంకోటి భార్య అయితే నువ్వేం చేస్తావు? అప్పుడు ఈ భార్యాభర్త అనేటువంటి సంబంధం ఎంతవరకు అంతవరకే. కానీ ఈ ఫిజికల్గా ఉన్నటువంటి సంబంధాలు పెట్టుకుని జన్మలకి ఇలా అనుకున్నటువంటి వాడు పిచ్చివాడు. ఇది ఈ శరీరం వదులుతుంటే అయిపోతుంది, ఈ కొండ పగిలిపోతే ఆ మట్టితో సంబంధం అయిపోయింది. కానీ మట్టి అది ఎప్పుడు ఉంటుంది, దాని అందు ఇవేమి ఉండవు. అందుకని నువ్వు మట్టి అనేటువంటి దాంట్లో ఉన్నావా, ఇవి వీటికి అతీతంగా ఉంటావు, అప్పుడు దుఃఖం రాదు. అది గుర్తుపెట్టుకో అన్నాడు. అందుకు అర్జునుడికి విడమర్చి చెప్పాడు జాగ్రత్తగా కృష్ణుడు. లేకపోతే అర్జునుడు విపరీతంగా ఏడుస్తున్నాడు కదా, మనం కూడా అలాగే ఉంటాం అర్జునుడి స్థితిలోనే. అందుకని చెప్తున్నాడు అనమాట. లోపల వాడికి ఈ పేరు, చుట్టరికాలు, ఆకారాలు అనేటువంటి లోపలటువంటి వాడికి లేవు కదా. అందుకని ఇవి తాత్కాలికంగా ఉన్నటువంటివని గుర్తుపెట్టుకో. ఉన్నప్పుడు నిత్యమా, ఆ ఉన్నప్పుడు నువ్వు ఉన్నట్టుగా ప్రవర్తించాలి. కొండగా ఉన్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే నిలుస్తాయి, చల్లదనం వస్తుంది. అందుకని ఆకారం ఉన్నప్పుడు కొండే, ఆకారం పోయిన తర్వాత కూడా కొండ అంటే అక్కడ కొండ లేదు అసలు. అందుకని శరీరం ఉన్నప్పుడు నువ్వు భర్తవే, ఆయన వాడి తండ్రివే, ఇదంతా నిజమే. ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇంకా అయిపోయింది అప్పటితో. అది మర్చిపోకూడదు అన్నాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతౌ నాయం హంతి న హన్యతే. తర్వాత స్టెప్ చెప్తున్నాడు అర్జునుడితో. కాబట్టి ఒరే అబ్బాయి, నువ్వు వీళ్ళని చంపాను అంటున్నావు కదా, నువ్వు ఎవరైతే నేను చంపాను అనుకుంటాడో వాడు తెలియనటువంటి వాడే అన్నాడు. ఎవరిని నువ్వు చంపేది అంటే ఆ శరీరాన్ని. ఆ కుండ బదలగొట్టావు, కుండ పగిలిపోయింది, మట్టిని పాల్గొట్టగలవా అదే కదా. అందుకని నువ్వు చంపానన్నావు ఎవరిని నువ్వు. అందుకని నువ్వు చంపడం ఏం లేదురా అబ్బాయి. నువ్వు చంపానన్నా నువ్వు తెలియనటువంటి వాడివే, చంపబడ్డాడు అనుకున్నా తెలియనటువంటి వాడివే. అందుకని నేను చంపినటువంటి వాడిని అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకేం తెలియదని అర్థం. అందుకని ఇది అజ్ఞానం అన్నాడు. ఇద్దరు కూడా తెలియనటువంటి వాళ్ళే. ఎవరు? నేను ఒకడిని ఎవరైనా చంపుతాను అనుకున్నటువంటి వాడు, లేదా వాడిచే నేను చంపబడుతున్నాడు ఇంకోడు అనుకున్నటువంటి వాడు, ఇద్దరు కూడా తెలియనటువంటి వాళ్ళే అన్నాడు. ఎవడు చంపబడ్డం లేదు, ఎవడు చంపడం లేదు. మరి వ్యవహారం చూస్తున్నాం కదండి అన్నాడు. శరీరాలతో నువ్వు అనుకుంటున్నావు, శరీరములను లేకుండా పోవడం అనేటువంటిది దాని గురించి రిలేటివ్గా చెప్పు. అంతేగాని బలాన వ్యక్తిని చంపుతున్నాను, ఎక్కడ చంపుతావు వాడిని నువ్వు చంపలేవు అన్నాడు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. కాబట్టి అబ్బాయి జాగ్రత్తగా విను చివరికి అని చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ఆ లోపల ఉన్నటువంటి వాడు అంటే వాడికి నువ్వు పైన పెట్టుకున్నటువంటి పేరు గలవాడు కాదు, అసలు ఆ లోపల ఉన్నటువంటి వాడు పుట్టడము లేదు. నా జాయతే, వాడు పుట్టుకంటూ ఏం లేదు రా అబ్బాయి అన్నాడు. అదేంటి మరి పుడుతున్నాం కదా, పుడుతున్నటువంటిది ఆకారం రా, లోపల ఉన్నటువంటి వాడు పుట్టడం అంటూ ఉంటుంది అన్నాడు. వాడు ఎప్పుడూ ఉంటాడు. వాడు అజహ, పుట్టుకలేనటువంటి వాడు, నిత్యహ, ఎప్పుడూ ఉండేటువంటి వాడు. అటువంటి వాడు ఎప్పుడు కూడా నా జాయతే మ్రియతే, పుట్టడము లేదు పోవడము లేదు. పుట్టడం ఉంటే పోవడం ఉండేది. ఎప్పుడైనా సరే ఇంతకు ముందు లేనటువంటి స్థితి ఇప్పుడు కల్పింపబడితే మళ్ళీ ఈ స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి వెళతారు.
కానీ అసలు పుట్టడం లేదు కాబట్టి పోవడం లేదు, వాడికి ఎప్పుడు ఉంటాడు వాడు. అయితే ఏది పుడుతోంది ఏది పోతోంది? శరీరం మాత్రమే, అది మాత్రం ఉంది. అంటే ఎలా అయితే కుండ ఆకారం తయారవుతుందో మళ్ళీ కాసేపు అయిన తర్వాత పోతుందో, అలా శరీరం అనేటువంటి ఆకారం వస్తుంది, శరీరం పోతుంది. కానీ ఆ శరీరం కలిగినటువంటి వాడు పోవడము లేదు పుట్టడము లేదు, వాడు ఎప్పుడు ఉండేటువంటి వాడే. అజహ నిత్య శాశ్వత వాడు. పురాణ అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు వాడు? నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు తెలిసినా అన్నాడు. తర్వాత చెప్తాడు మళ్ళీ, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. అందుకని నేను అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి అనేటువంటిది మన మనస్సులో పుట్టినటువంటి ప్రశ్నే కదా. ఈ మనస్సు పుట్టక ముందు నుంచి ఉంది పొమ్మన్నాడు. ఏమండి, ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉంది అని ఏమన్నా ప్రశ్న వేశాడు అనుకోండి, ఆ ప్రశ్న వేసినటువంటి వాడు ఎప్పుడు పుట్టాడు? ఆ మనస్సు ఎప్పుడు పుట్టింది? ఏదో కొద్ది సంవత్సరాల కిందట కదా. మరి సృష్టి ఎప్పటి నుంచి? అంతకు ముందు నుంచి ఉంది కదా. అంతకు ముందు నుంచి ఉన్నటువంటి దాంట్లో వీడు ఇప్పుడు వచ్చినటువంటి వాడు ఎప్పటి నుంచి ఉంది ఎడదలుస్తుంది వాడికి. అందుకని ఎప్పటి నుంచి ఉన్నటువంటిది అనేటువంటిది ఎప్పటి నుంచి అనండి నీ మనస్సుకు ఉన్నటువంటి లిమిటేషన్ అది. ఆ పైన ఎప్పటి నుంచి అని లేదు. మనం ఈ భూమి మీద ఉన్నాం, ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఇప్పుడు ఏదో చెప్పారండి టైము, ఇక్కడ నుంచి ఆకాశం పైకి వెళ్ళిపోయాం. అక్కడ టైం ఎంత అయిందంటే ఈ వాచ్ పెట్టుకుని టైం ఎంత అని చెప్పచ్చు, కానీ అక్కడ టైం అనేటువంటిది ఏముంటుంది? అందుకని ఇవన్నీ కూడా రిలేటివ్ టర్మ్స్ అంటారు. అందుకని వేద అవినాశినం నిత్యం ఏనం అజం అవ్యయం కథం స పురుష పార్థ కథకం ఘాతయతి హంతికం. అందువలన గుర్తుపెట్టుకో, అవినాశి ఎవడు వీడు? అసలు నాశనం లేనటువంటి వాడు కదా వీడు ఉన్నటువంటిది. అందుకని ఈ నాశనం లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎప్పుడు నిత్యుడని తెలుసుకున్నావు కదా. అందుకని నిత్యుడైనటువంటి వాడిని ఎవరు చంపుతాడు? ఎవరైనా చంపగలడా? నువ్వు నేను చంపేస్తాను, నేను చంపను అని 2 రకాలు చెప్పావు కదా. ఇప్పుడు చెప్పమన్నాడు, ఎవడు చంపేది? పుట్టని తరగని నశింపని లోపల ఉన్నటువంటి వాడు అంటే వాడు చంపబడ్డం లేదు, వాడు చంపడం లేదు, 2 ఉండవు, 2 కూడా అబద్ధమే అన్నాడు. ఇంకా చెప్తున్నాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇంకోటి గుర్తుపెట్టుకోమన్నాడు, ఏమిటంటే నువ్వు కొత్తగా ఒక చొక్కా కొట్టించుకున్నావు, బాగానే ఉంది, ఇది చాలా బాగుంది, చాలా రంగుగా ఉంది, అందంగా ఉందని చెప్పి అసలు మాసిపోయిన కూడా వదలటం లేదు అనుకోండి. అటువంటి వాళ్ళు ఉంటారు. మరే అది మాసిపోయిందిరా చాకలికి వేసి ఉతికిన తర్వాత నేను వదలను అంటాడు వాడు. సరే బాగానే ఉంది, చిరిగిపోయింది అనుకోండి, ఇది చిరిగిపోయినా కూడా వదలలు అంటే వాడు మూర్ఖుడు అనమాట. చిరిగిపోయింది ఎవరే ఉంటారు, చిరిగిపోతే ఏం చేస్తాం? అది పారేసి ఇంకోటి కొత్తది వేసుకుంటాం. అదే చిరిగిపోయినప్పటికీ నా చొక్కా కాబట్టి దీన్ని వదలలేనని పట్టుకుంటాడు ఎవడన్నా? అంటే వాడు తెలియనటువంటి వాడు మన అలా పట్టుకుంటే దానికి దీనికి సంబంధం ఏమిటండి? చిరిగిపోయిన చొక్కా ఎటువంటిదో ముసలితనం వచ్చి అయిపోయినటువంటి శరీరం కూడా అటువంటిదే. దాని గురించి ఎందుకు కంగారు పడతావు? జీర్ణమైనటువంటిది అంటే చిరిగిపోయినటువంటిది. వాసాంసి బట్టలు కట్టుకున్నటువంటి వస్త్రాలు యథా విహాయ ఎలా అయితే వదిలేసి నవాని గృహాతి కొత్తవి తొడుక్కుంటాడో నరహ, అలాగే అదేవిధంగా తథా శరీరాన్ని విహాయ శరీరాన్ని కూడా వదిలేసి అన్యాన్ని సంయాతి ఇంకో శరీరం తీసుకుంటాడు. అరే ఈ శరీరంలో బాగానే ఉంది, నువ్వు పెరిగావు, చాలా పనులు చేసావు, అంతా అయిపోయింది, చివరికి శరీరం దానికి పని అయిపోయింది, చిరిగిపోవడానికి సిద్ధంగా ఉంది, చిరిగిపోయినట్టే లెక్క. అయినప్పటికీ నేను దీంట్లోనే ఉంటాను, అరే కొత్తది ఇస్తాను నీకు, వద్దు వద్దు అంటాడు. అది నీ కొత్త చొక్కా ఇస్తానంటే వద్దని ఎలా అంటాడో తెలియనటువంటి వాడు అరే కొత్తగా కుట్టించి తీసుకొచ్చి అరే ఇది దొడుక్కోరా, అది వదిలేసి బాగుందిరా, కొత్తదిరా, చిరిగిపోలేదురా అంటే నాది అదే చొక్కా దొడుక్కుంటా అన్నటువంటి ఎలాంటి వాడు. అలాగే ఈ శరీరం కూడా అబ్బో శరీరం పోతుందని ఏడ్చేవాడు అంతే అన్నాడు. చిరిగిపోయినటువంటి శరీరంలో ఉండి ఎందుకు హాయిగా కొత్త శరీరం ఇస్తాడు ఎప్పటికీను? ఏమో ఏమిటి అది కూడా చెప్పాడు. తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో వస్తుంది. ఏమో అని భయపడుతున్నామేమో, ఏమో ఈ శరీరం పోతే మళ్ళీ వస్తుందో రాదు, ఏం భయం లేదన్నాడు. శరీరం పోవడం ఎంత షూర్, రావడం మళ్ళీ అంతే షూర్. తర్వాత చెప్తాడు ఏమిటంటే మనకు ఒకటి మాత్రం తెలుసు, పుట్టినటువంటి వాడు పోతాడని తెలుసు. పుట్టినటువంటి వాళ్ళు అందరూ పోయినటువంటి వాడు పుట్టకపోతే ఎక్కడి నుంచి వస్తారండి? ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేటువంటి సృష్టిలో ఎప్పుడూ ఉంటుంది. అందుకని
పుట్టినవాడు పోవడం ఎంత ఖాయమో పోయినవాడు పుట్టడం అంత ఖాయం అన్నాడు. అంటే ఏమీ సందేహం లేదు పొమ్మన్నాడు. అది కూడా తర్వాత చెప్తాడు. ఇంకోటి ఏం చెప్పంటే నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయన్ చాపో నశోషయతి మారుత. ఏ శస్త్రాలు ఏ ఆయుధాలు కూడా వీడిని నాశనం చేయలేవన్నాడు. నువ్వు ఇప్పుడు అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించి నాశనం చేస్తున్నావు ఎవరిని? వాళ్ళ శరీరాన్ని. ఆ లోపల ఉన్నటువంటి వాడిని నువ్వు ఏ అస్త్రం వేసినా ఏ శస్త్రం వేసినా నాశనం కాడయ్యా. శస్త్రాలతోనో అస్త్రాలతో నయనం చిందంతి శస్త్రాన్ని. ఏ ఆయుధాలు ఏ వెపన్స్ నువ్వు చివరికి న్యూక్లియర్ బాంబు వేసినా కూడా ఏమవ్వదు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు విరిగిపోతాయి, శరీరాలు పోతాయి. కానీ లోపల ఉన్నటువంటి వాడికి నువ్వేం చేస్తే మాత్రం పోతాడు, వాడు ఎక్కడికి పోడే. అందుకని నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. నిప్పులో వేస్తే కాలిపోతుంది. ఏం కాలిపోతుంది? శరీరం కాలిపోతుంది. లోపల అటువంటి వాడు వాడిని కాల్చి చూద్దాం, ఏమి కాల్చలేవు వాడిని, వాడేం కాలడు. అందుకని అగ్ని వాడిని ఏం చేయలేడు అన్నాడు, వాడిని కాల్చలేడు. అంటే ఏదైతే మార్పులకు గురయ్యేటువంటిది ఉందో అది మారిపోతుంది. కానీ మార్పులు గురి లేకుండా ఎప్పుడు కూడా ఉండేటువంటి దానికి మార్పు రానటువంటి దానికి అదేమవుతుంది? అందుకని దాన్ని ఎవడు కాల్చగలడు? ఏం చేయలేడు. అలాగే నచైనం క్లేదయంచాపో. నీళ్లు వాడిని ముంచివేయగలవా? అంటే శరీరం మునిపోవచ్చు నీళ్లలో, కానీ ఆ లోపల శరీరం ధరించినటువంటి వాడు వాడి మునిపోవడం లేదు. వాడి నీళ్లు ఏం చేయలేవు. నా శోషయతి మారుత. గాలి కూడా వాడిని ఎండగొట్టలేదు. అందుకని ఇటువంటి మార్పులు అనేటువంటివి పైనటువంటి శరీరానికి కానీ లోపల ఉన్నటువంటి వాడికి ఏమీ లేవు. నువ్వెందుకు కంగారు పడతావని. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్యేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఇంకా తెలుసుకుని ఆయన వాడు అచ్ఛేద్య, ఛేదింపడానికి సాధ్యం కానటువంటి వాడు. అంటే ఏమిటి? నువ్వు వాడిని ముక్కలు ముక్కలు చేద్దాం అనుకున్నా ఈ శరీరం ముక్కలు ముక్కలు చేయగలవేమో కానీ లోపల ఉన్నటువంటి వాడిని నువ్వేమీ చేయలేవు. అచ్ఛేద్య, ఛేదించడానికి సాధ్యం కానటువంటి వాడు. అలాగే అదాహ్య, కాల్చడానికి వీలులేనటువంటి వాడు. అశోష్య, వాడిని శుష్కింపజేయలేవు నువ్వు, వాడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఎందువల్ల అంటే వాడు నిత్య. దీనికి కారణం ఏమిటి? నిత్యుడు వాడు, అంటే ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. సర్వగత, అంతేకాదయ్యా అన్నింటి యందు ఉన్నటువంటి వాడు ఒకడే. వీళ్ళో ఒకడు వీళ్ళో ఒకడు వీళ్ళో ఒకడు అని ఉంటుంది. అక్కడ 10 కుండలు పెట్టారు. ఈ 10 కుండలు వరుసను పెట్టేసేసి ఈ 10 కుండల్లోనూ ఉన్నటువంటి చోటు ఉందనుకోండి, ఈ 10 కుండల్లో ఉన్నటువంటి చోటు ఒకటే చోట 10 చోట్లండి. 10 గదులు కట్టాము ఇంట్లో. 10 గదులను మనం వేరే వేరే మనం పిలుస్తున్నాం. కానీ ఇది వంటగది, ఇది పడక గది, ఇదేదో డ్రాయింగ్ రూము, ఇది ఆ రూమ్ మనం పిలుస్తున్నాం. కానీ లోపల ఉన్నటువంటి చోటుకి ఏమైనా తేడా ఉందా? కాకపోతే చిన్న గది కట్టాం, పెద్ద గది కట్టాం, కట్టేసి మనం చిన్న చోటు పెద్ద చోటు ఉంటున్నాం. అంటే మనకు తెలియనితనం అనమాట. చిన్న చోటు కాదు, చిన్న చోటు కొంచెంగా పెట్టి కట్టుకున్న గది అని అర్థం. కానీ చిన్న చోటు ఉంటుంది ఏమిటి? చిన్న చోటు పెద్ద చోటు అలా ఉండవే. చోటు అంటే చోటే. కాబట్టి ఈ గదిలో ఉంది, ఆ గదిలో ఉంది, ఏ గదిలో ఉంది ఒకటే. అందుకని 10 కుండలు పెట్టినా అన్ని కుండల్లో ఉన్నటువంటిది ఒకటే. ఎందువలన? ఈ కుండలన్నీ దానిలో ఉన్నాయి. కుండలు చోట్లో ఉన్నాయని నిజం, కానీ చోట్లో కుండలు నిజం కాదు. ఆ కుండలన్నీ విరగొట్టేశారనుకోండి, ఈ చోటంతా విరిగిపోయిన చోట విరిగిపోతుందా? అందుకని కుండలు విరిగిపోతే చోటు ఎక్కడ విరిగిపోతుంది? అందుకని సర్వత అంటే అర్థం ఏంటి? అన్నింటి యందు ఉన్నటువంటి వాడు. అంటే అర్థం ఈ 10 కుండల్లోనూ ఉన్నటువంటి ఒకే చోటు ఎలా ఉంటుందో అలాగే ఇంతమంది శరీరాల్లోనూ చూసేటువంటి అన్ని శరీరాల్లో కూడా ఉన్నటువంటి వాడు ఒకటే. అది కూడా తెలుసుకోమన్నాడు. ఇంతమంది కాదు వీళ్ళు. అందుకని నిత్య సర్వగ స్థాణు. స్థాణు అంటే కదలిక లేనటువంటి వాడు, చలనం లేనటువంటి వాడు. స్థా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? నిలిచి ఉండుట. అందుకని స్థాణు, అలా ఎప్పుడు కూడా ఒకే రకంగా చలనం లేకుండా ఉంటాడు వాడు. వాడు ఒకడే. అచలహ అయం సనాతన. ఎవరు వీడు? ఎప్పటి నుంచి ఉన్నాడండి? సనాతనుడు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు, ఎవర్ లాస్టింగ్. సనాతన అంటే అర్థం ఎవర్ లాస్టింగ్. వాడు ఎప్పుడు ఉండేటువంటి వాడు. వాడిని అందుకని వాడు పోయేటువంటి వాడు, వచ్చేటువంటి వాడు అనుకుంటే నువ్వు ఎంత తెలియనటువంటి వాడు నువ్వు. ఇంకా వాడి గురించినటువంటిది లోపల ఉన్నటువంటి వాడి గురించి చెప్తారు. అది మనం వచ్చే వారం చూద్దాం. యోగ మార్గస్య ప్రవక్తారంతరం గురుం గీతాయోగస్య పారజ్ఞం కృష్ణం వందే జగద్గురుం.
వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. గురుభ్యో నమః. మనం కిందటి వారంలాగే గురువారం నాడు విశేషమైనటువంటి కార్యక్రమం ఉండడం వల్ల భగవద్గీత ఈరోజు మనం చెప్పుకుంటాం. గురువారం చెప్పుకోవాల్సినటువంటిది ఈ భగవద్గీతలో 2వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం కిందటి వారం. దాంట్లో కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నటువంటిది సందేశంలో 24వ శ్లోకం చెప్పుకోవాలి. 23 అయిపోయింది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అది కిందటి వారం మనం చెప్పుకున్నాం. తర్వాత అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్యేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అయం అంటే ఈ లోపల ఉన్నటువంటి వాడి గురించి చెప్తున్నాడు అనమాట. ఏమిటంటే లోపల ఉన్నటువంటి తత్వం ఏదైతే మనం నేను అని అంటున్నామో అది అచ్ఛేద్య. ఛేద్య అంటే తెగ్గొట్టబడేది, దేంతో అయినా ఛేదించగలిగినటువంటిది ఛేద్య అంటే. అది అచ్ఛేద్య అంటే తెగ్గొట్టడానికి దేంతోనూ వీలు లేదు, ఏ అస్త్రంతోనూ దాన్ని ఛేదించలేరు. అలాగే అదాహ్య అంటే కాల్చబడ్డానికి వీలు లేదు, దాన్ని ఎవరు కాల్చలేరు. శరీరం కాలొచ్చు కానీ లోపల ఉన్నటువంటిది కాలదు, అదాహ్య. అలాగే అక్లేద్య అశోష్యేవచ, కాలదు, తడిసిపోదు, హరించుకొని పోదు, అయిపోవడం ఉండదు. ఈ శరీరం అనేటువంటిది అయిపోవచ్చు కానీ ఆ లోపల దేంతో అయితే చేయబడిందో అది అయిపోవడం ఉండదు. అటువంటిది శరీరం అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? శీర్యతే అనేనా ఇది శరీర అని, అంటే తరిగిపోయేటువంటిది, అందువల్ల దీని శరీరం అని పేరు. దేహం అనే పేరు ఎందుకు వచ్చింది శరీరానికి? దహ్యతే అనేనా ఇది దేహ, కాల్చివేయబడేటువంటిది కాబట్టి దేహం అని పేరు వచ్చింది. ఈ పదాలన్నీ కూడా ఆయా సిగ్నిఫికెన్స్, ఆ అర్థం వల్ల వచ్చినటువంటి పదాలు ఇవి. కానీ లోపల ఉన్నటువంటిది మాత్రం వీడి వేడికి లొంగేటువంటిది కాదు, వీటన్నిటిలో ఉన్నది కూడా ఒక్కటే. అందువల్ల అది శాశ్వతమైనటువంటిది. సనాతన అనేది ఎప్పుడు కూడా నిత్యమైనటువంటిది. సర్వగత అన్నిటిలోనూ ఉండేటువంటిది, అందరిలోనూ ఉండేటువంటిది ఒకటే. ఈ శరీరం మామూలుగా శరీరం బయట ఆకారం చూస్తే ఎవరి ఆకారం వాడది, ఎవరి పోలిక వాడది, ఎవరి శరీరం వాడది అలా ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటి వాడు, ఆ లోపల ఉన్నటువంటి వాడు మాత్రం అందరిలోనూ ఒకటే ఎస్సెన్స్ తప్ప ఇన్ని రకాలుగా ఉండదు. లోపల ఉన్నటువంటి ఆత్మ అంటామే, దేనైతే నేను అంటామో ఆ నేను, అది స్త్రీ నేను, పురుష నేను, భారతీయ నేను, అమెరికన్ నేను అని ఉండవుగా, ఒకటే నేను ఉంటుంది. ఎవరైనా సరే నేను అనాల్సింది తప్ప ఇంకోటి లేదు దాని పదం. ఎందుకని అది ఒకటే కాబట్టి. అది ఒకటే కాబట్టి ఒకటే పదం ఉంటుంది. వేరువేరుగా ఉంటే వేరే పదాలు ఉండేవి. మరి వేరువేరు భాషల్లో ఉన్నాయి కదా, భాష వేరే అవ్వచ్చు కానీ అర్థం ఒకటేగా, నేను అనేటువంటిదే. అందువల్ల అది ఒకటే అయినటువంటిది అన్నాడు. సర్వగత అంటే అర్థం అది. తర్వాత స్థాణు అంటే అర్థం ఏమిటి? మామూలుగా రాయి అని అర్థం. రాయి ఏమిటి? రాయి అంటే చలనం లేనటువంటిది అని అర్థం, అంటే కదలదు కూడా. అదేమిటండి మరి మనం కదులుతున్నాం కదా, మనం కదులుతున్నాం అంటే అర్థం ఏంటి? శరీరం కదులుతుంది కానీ లోపలటువంటిది అదేం కదలదు. అదేమిటండి? మరి మన శరీరం కదిలితే మన లోపలటువంటి నేను కదలదా? కదలదు అన్నాడు. ఇదేమిటి విచిత్రంగా ఉందే, ఎలా కదలకుండా ఉంటుందండి? మనం కదిలితే మనలో ఉన్నటువంటిది నేను అనేటువంటి కదలకుండా ఎలా ఉంటుంది అని అంటే, ఇలా చోటులో ఒక సీసా పెట్టండి, ఆ సీసా లోపల ఏముందండి? చోటేగా ఉంది. ఆ సీసాని ఇటు నుంచి ఇలా కదిలించండి, ఏం కదులుతుంది? సీసా ఆకారం కదులుతుంది కానీ చోటు కదులుతుందా? చోటు కదలిక ఉండదు. ఆ సీసా ఆకారం అటు నుంచి ఇటు కదులుతుంది.
ఆ సీసాని ఇటు నుంచి ఇటు కదిలించినప్పుడు ఆ చోట అక్కడే ఉంటుంది, ఈ చోట ఇందులోకి వస్తుందని అర్థం, కానీ ఆ చోట ఇక్కడికి రాలేదు. అలాగా ఆకాశం లోపలన్నటువంటిది, ఆకాశ స్వరూపుడే లోపల నేనైనటువంటి వాడు, కానీ కదలడం అంటూ ఏముండదు. అలాగే ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక గానుగెద్ద తిరుగుతూ ఉంటుంది చూడండి, గానుగ చక్రం తిరుగుతూ ఉంటుంది చుట్టూలాగా. ఆ చుట్టూ ఎంత దూరం ఉంటే దూరం ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. అలా మధ్యకు వస్తున్న కొద్దీ అలా కొంచెం తిరిగేది ఆ మధ్య సెంట్రల్ పాయింట్ ఒకటి ఉంటుంది ఆ స్తంభానికి, ఆ దుంగకి. ఆ సెంట్రల్ పాయింట్ తిరగదు, దాన్నే తిరిగేటువంటి దాంట్లో తిరగనిది అంటారు. దాన్ని ఏమంటారంటే ఫిజిక్స్లో ఏదో నల్ పాయింట్ అనేది అంటారు కదా, మధ్యలో ఉంటుంది, సెంటర్లో ఎన్ అని రాస్తుంటారు. అది తిరగదుగా. మరి అదేమిటంటే మరి చుట్టూ దాంతో చేసినటువంటిది అంతా తిరుగుతోంది, ఆ చుట్టూ తిరుగుతుంది కానీ సెంటర్ మాత్రం తిరగదు. అలా తిరిగేటువంటి దాంట్లో తిరగనటువంటి భాగం ఎప్పుడూ ఉంటుంది. అక్కడ ఉంది తమాషా అంతా. అలాగే మనలో కూడా ఈ ఆకారాలు, ఈ శరీరాలు, ఈ వికారాలు ఇవి తిరుగుతూ ఉంటాయి, కానీ లోపలటువంటి వాడు స్థాణువు, ఏమీ చలనం లేదు. వాడు ఎక్కడికి పోడు, ఎక్కడికి తిరగడు, ఎక్కడ కదలడు. కదలిక లేనటువంటి వాడు స్థాణువు అంటే. ఆకాశము నుండి పుట్టిన గాలి కదులుతున్నప్పుడు ఆకాశం కదులుతున్నదా? అది మాస్టర్ గారు చెప్పింది. సర్వ వస్తువులను అణువుల పరమాణువుల సముదాయము. అణువులు ఆకాశమును పుట్టును. ఈ వస్తువులన్నీ కదులుతున్నప్పుడు అందులో తత్వమైన ఆకాశం కదులుతున్నదా? ఎక్కడా కదలదు. చిన్న పరమాణువు కదిలినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఆకాశం మాత్రం కదలదు. ఇవన్నీ అందులోంచి పుట్టాయి. మనం చూసేటువంటి సమస్తమైనటువంటి వస్తు విశేషాలు కానీ, చరాచరమైనటువంటివి, మనం అనుకున్నటువంటి సజీవ నిర్జీవాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి? ఆకాశం నుంచి పుట్టాయి. అంటే పరమాణువులతో చేయబడినటువంటివి, ఆ పరమాణువులు ఆకాశం నుంచి పుట్టినటువంటివి. అందువల్ల ఆకాశమే లోపల ఉండేటువంటిది, కానీ అది కదలదు, ఇవన్నీ కదులుతూ ఉంటాయి. అందువల్ల స్థాణువు అని చెప్పిన కారణం అది కృష్ణుడు చెప్తున్నటువంటిది. తర్వాత ఏమన్నాడంటే, అవ్యక్తోయం అచించోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. తర్వాత చెప్తున్నాడు. అంతేకాదా, వస్తువులకి ఆకారం ఉంటుంది. ఆకాశానికి అది అవ్యక్తం అంటే. వ్యక్తి అంటే అర్థం ఏమిటి? ఆకారం కలవాడు. అదేగా మనం వ్యక్తి అంటాం. మనం ఏంటి వ్యక్తి అంటే? ఆకారం కలవాడు అని అర్థం. అందువల్ల ఇదంతా కూడా వ్యక్తమైనటువంటిది, ఆకారం ఉన్నటువంటిది. దేంతో చేయబడిందో దానికి ఆకారం ఉందా? మట్టి ఉందండి, మట్టికి దానికి ఏమైనా ఆకారం ఉందండి? దానికంటూ మట్టి ఆకారం అంటూ ఏముండదుగా. కుండకి ఆకారం ఉంది. అంటే ఏంటి? మట్టి యందు కుండ అనేటువంటి ఆకారాన్ని నిలబెట్టాం మనం, కాబట్టి కుండ అంటున్నాం ఆకారం. ఇది కుండ అంటున్నాం కానీ ఇది మట్టి అంటలే, కుండను చూపించి మనం. అలాగే ఇది వస్త్రం అంటున్నాం, పంచి అంటున్నాం, కానీ దీంట్లో ఉన్నటువంటిది ఏమిటి? దారం కదా. దాంట్లో ఉన్నటువంటిది పత్తికి ఆకారం ఉందండి? ఏముండదు. మా ఆచార్యగా చెప్పినట్టుగా ఆకారం లేదు, పత్తి కట్టలేదు అంటారు ఈయన. ఆకారం అంటూ ఏముండదు దీనికి. పత్తికి, పంచికి ఆకారం ఉంది. అంటే దాంతో చేయబడినటువంటి వస్తువులు అన్నిటికీ ఆకారం ఉంది, కానీ దానికి మాత్రం ఆకారం లేదు. ఎందుకంటే అది అవ్యక్తం కాబట్టి అన్నాడు. ఇవన్నీ వ్యక్తంగా ఉంటాయి, అది అవ్యక్తంగా ఉంటుంది. మనం ఏం చూస్తాం? పంచని చూస్తాం, వస్త్రాన్ని చూస్తాం, దాంట్లో పత్తిని చూస్తున్నట్టు మనం అసలు గుర్తుంటుందా? మనకి దారం కూడా గుర్తుండదు కనీసం. మన ఆకారం చేయబడినటువంటి ఆకారం గుర్తుంటుంది తప్ప దారం కానీ పత్తి కానీ గుర్తురావు. అలాగే ఉంగరం చూస్తాం, ఆహాహా ఇవన్నీ గుర్తుంటాయి, కానీ దాన్ని దేంతో చేయబడింది అది గుర్తుండదు మనకి, ఎప్పుడో కానీ గుర్తురాదు. అందువల్ల బంగారానికి ఆకారం ఉందా? లేదు. ఉంగరానికి ఆకారం ఉంది. అంటే బంగారం మీద పెట్టిన ఆకారాన్ని మనం ఉంగరం అంటున్నాం. అందువల్ల ఆకారము వ్యక్తము, ఇది అవ్యక్తము, కారణమైనటువంటిది. అందుకని అన్నాడు అవ్యక్తోయం. ఇది అవ్యక్తమైంది అన్నాడు. అవ్యక్తమైందంటే కనబడింది. అంటే కనబడబోవడం అంటే అర్థం ఏమిటి? దేంతో అయితే ఇవన్నీ చేయబడ్డాయో అది అవ్యక్తం. అది దానికి ఏం ప్రత్యేకంగా కనబడడం ఉంటూ ఉండదు. అందువల్ల లోపలటువంటి దీనికి
అందుకని వస్తువులకు ఆకారం ఉంది, ఆకాశానికి ఆకారం లేదు. వస్తువులను గూర్చి నీ మనస్సు పనిచేయదు, పనిచేయను. ఆకాశమును గురించి పనిచేయదు. అది ఇప్పుడు మనం చెప్పుకుంది. వస్తువుల గురించి మనం మనస్సు చూస్తూ ఉంటుంది, కానీ ఆ లోపలటువంటి ఆకాశాన్ని గురించి మనకి మనస్సు ఎప్పుడు పనిచేయదుగా. ఆ లోపలటువంటి నేను అనబడేటువంటి వాడు ఎలా ఉంటాడో ఆకాశమే, ఆకాశాత్మకుడైనటువంటి వాడు. అందుకని వాటి గురించి మనకు పనిచేయదు. మనకి అది ఉత్పత్తి స్థానం. అది అందువల్ల ఆకాశమును గురించి పనిచేయదు. అనగా మూలతత్వం మనస్సులకు అందదు, అంటదు. ఇది ఎసెన్స్. అంటే దేంతో అయితే ఇవి చేయబడ్డాయో అది మనస్సుకి అందదు. అంటే ప్రత్యేకంగా మనం దేంతో చేయబడిందో ధ్యానం చేసినప్పుడు అది తెలియాల్సింది తప్ప మామూలుగా మనస్సుకు అంటదుగా ఇది. అదనమాట. మట్టితో కుండ చేసినప్పుడు కూడా మట్టిగానే ఉన్నది, కానీ కుండగా మారలేదు. అది కూడా ఇంకో ఉదాహరణ. కుండ చేయడం మట్టితోనే చేసాం, చేస్తే మట్టి కుండగా మారలేదు. కుండ అనేటువంటి ఆకారం నిలిచింది, కానీ మట్టి ఏమైనా చేంజ్ అయిందా కుండగా? మట్టిలో ఏమైనా చేంజ్ వచ్చిందా? కెమికల్ చేంజ్ కానీ ఏమైనా వచ్చాయా? ఏమీ లేదు. మట్టి అనేటువంటి పదార్థమే. అలాగే ఈ శరీరం మొదలైనటువంటివన్నీ కూడా దాంతో చేయబడినప్పటికీ అది మాత్రం మారదు. అట్లే ఈ మూలతత్వమునకు వికారము అనబడు తత్వము మార్పు కలుగదు. ఈ క్రమమున తెలుసుకొని కలిగినచో దుఃఖమునకు తావెక్కడది. అందుకు ఎందుకు ఆయన ఏడ్చేది? దీంట్లో దేని గురించి ఏడుస్తున్నావు ఇప్పుడు చెప్పన్నాడు అర్జునుడిని. నువ్వు ఇందా నుంచి ఏడుస్తున్నావు కదా, దీంట్లో దేని గురించి ఏడుస్తున్నావు? ఈ మారినటువంటి దాని గురించే ఏడవక్కర్లేదు. మారే దాని గురించి నువ్వు ఏడ్చినా మానదు మారడం. ఇంక దేని గురించి ఏడవడం? కొండ పగిలిపోయిందే అని ఏడుస్తావా అంటే పిచ్చోడు అనమాట. ఒక కొండ ఆకారం కట్టినప్పుడు అది పగిలిపోవడం ఉంటుంది. దాని గురించి ఏడుస్తే ఏం లాభం? పగిలిపోతే ఇంకో కొండ తీసుకో. నువ్వు కొండ పగిలిపోయిందే అని చెప్పి 1 సంవత్సరం పాటు ఏడుస్తూ కూర్చున్నప్పటికీ మళ్ళీ కొండగా కాదుగా. అది అని చెప్పింది. మట్టి పగిలిపోయింది అని అడవాల్సిన మట్టి పగలదు కాబట్టి. అది అందుకని చెప్తున్నాడు అనమాట. అధచైనం నిత్యజాతం నిత్యం నామన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అంటే అర్జునుడు ఇందాక నుంచి అంతా లాజికల్గా మాట్లాడాడు కదా. ఓ బ్రహ్మాండమైనటువంటి తర్కం యుక్తిగా మాట్లాడాడు అర్జునుడు. అందుకని కృష్ణుడు ఏం చెప్తానంటే ఆ యుక్తినే ఉపయోగించి మళ్ళీ ఒక్కొక్కటే చీలుస్తున్నాడు అనమాట యువతలకి. అనేక జీవులు నిత్యము పుట్టుతున్నవి, నిత్యమును చచ్చుతున్నవి అని కనిపించిన పద్ధతిని నమ్మవారు భౌతికుడు. బయట కనిపించేది అంతేగా. చాలామంది పుడుతున్నారు, చాలామంది చస్తున్నారు, ఇదే కనిపించేది. ఇది ఒక్కటే నిజమని నమ్మినటువంటి వాడిని మెటీరియలిస్ట్ అంటారు. నీవటు నమ్మదలచినను దుఃఖింప పని లేదు. ఒకవేళ అలా అనుకున్నా నువ్వు మెటీరియలిస్ట్గా ఆలోచించినా ఎందుకు ఏడవాల్సింది? పుడుతున్నారు పోతున్నారు, దాని పెద్ద ఏడవాల్సిన పనే ఉందన్నాడు. నిత్యము పుట్టి తెచ్చిన వానికే దుఃఖించువానని సూచించో నవ్వవచ్చును అన్నాడు కృష్ణుడు. రోజు పుట్టి రోజు పోయేటువంటివి చూస్తే దాన్ని చూసి ఏడవాల్సింది. అది ఏడిస్తే వాడు పిచ్చివాడని అర్థం అన్నాడు. నువ్వు చెప్పినట్టుగా మెటీరియలిస్టిక్గా ఆలోచించినా కూడా అది చాలా ఫూలిష్ అన్నాడు. అది ఆయన చెప్పింది. అందుకని దేనికోసం దుఃఖిస్తావు? అప్పుడు చెప్తున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినటువంటి వాడు ఎవరన్నా పుట్టాడు అనుకోండి, వెంటనే వాడు జాతక చక్రం ఏం వేయకుండా ఒకటి మాత్రం చెప్పచ్చు. షూర్ అయినటువంటి ప్రిడిక్షన్. మిగతా ప్రిడిక్షన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చెప్పలేం. మీరు ఎంత క్యాల్కులేషన్ చేసినా దాంట్లో వాడు పొరపాటు రావచ్చు. వాడికి ఏదో బలానప్పుడు ఇలా అవుతుందంటే అవ్వకపోవచ్చు, అవ్వచ్చు, ఏం చెప్పలేము. లేకపోతే అవ్వకపోతే పార్వతీదేవి శాపం అనొచ్చు, ఇవన్నీ. కానీ ఒకటి మాత్రం ఏ క్యాల్కులేషన్ లేకుండా ఎగ్జాక్ట్గా తప్పనిసరిగా చెప్పచ్చు. ఏమిటిది? వీడు పోతాడు అని. కాదా పుట్టంగా నాకు చెప్తే పళ్ళు రాలబడతారు అనుకోండి, తంతారు. ఎవడరా నువ్వు శకునపక్షేధం అని. అది కొట్టినా సత్యమే కదా. ఎవరైనా పుట్టంగానే వీడు పోతాడు అనేటువంటి సత్యమే. కాకపోతే చెప్తే భయపడతారు, చెప్పడానికి అనుకుని భయపడతారు తప్ప పోకుండా ఉంటాడా? కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినటువంటి వాడికి డ్యామ్ షూర్ ఏమిటండి? పోవడం.
అయితే ఈ సగమే తెలుసురా నీకు సన్నాసి అన్నాడు కృష్ణుడు. నీకు ఈ సగం మాత్రమే తెలుసు, రెండో హాఫ్ తెలియదు. ఆ రెండో హాఫ్ ఏమిటి? ధ్రువం జన్మ మృతస్య చ. పోయినటువంటి వాడు ఇది ఎంత షూరో అది కూడా అంతే షూర్ అన్నాడు. అది తెలీదు. అది తెలియకగా మనం ఏడ్చేది. అందుకు రాను ఏడుస్తుంది. తస్మాత్ అపరిహార్యే అర్థే, దీంట్లో నువ్వు ఏది ఆపగలవు అన్నాడు. పరిహారం అంటే దాన్ని కౌంటర్ యాక్షన్. దీన్ని నువ్వు కౌంటర్ యాక్ట్ చేయగలవా? ఎవరిని ఆపగలడా? దీన్ని పుట్టినవాడిని పోకుండా ఆపగలడా, పోయినవాడిని పుట్టకుండా ఆపగలడా? ఈ రెండు ఎవడు ఆపగలడా? ఎవడో ఆపలేడు. అపరిహార్యే అర్థే అన్నాడు. ఎవడో ఆపలేనటువంటిది. ఆ ఎవడో ఆపలేనటువంటి దానికోసం ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఇప్పుడు చెప్పన్నాడు. చాలా లాజికల్ అది. ఎందుకంటే అర్జునుడు ముందు లాజికల్గా మాట్లాడాడు, అందుకని చీలుస్తున్నాడు ఒక్కొక్కటి పట్టుకుని. వాడు గొప్ప తెలివిగా మాట్లాడాడు. అందుకే మొట్టమొదటి అన్నాడు ప్రజ్ఞావాదంశ్చ భాషసే అన్నాడు. చాలా బ్రహ్మాండంగా ప్రజ్ఞతో మాట్లాడావు, చాలా తెలివితేటలుగా మాట్లాడావు అన్నాడు. మొట్టమొదట అన్నాడుగా, వీపు తట్టే అన్నాడు మొట్టమొదట. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అనే మొదలుపెట్టాడు. చాలా తెలివితేటలుగా మాట్లాడావోయ్ అని వీపు తట్టాడు ముందు. అప్పుడు అర్జునుడు మనం తెలియని మెచ్చుకుంటున్నాడు కృష్ణుడు అనుకున్నాడు. ఆ తర్వాత చీలుస్తున్నాడు అనమాట ఒక్కొక్కటి పెట్టి. ఇప్పుడు చెప్పన్నాడు. ఇప్పుడు దేని గురించి ఏడుస్తున్నావు? నువ్వు ఆపగలిగేది అయితే ఏడవచ్చు, అదే ఆపకుండా ఏడవచ్చు. ఎవడు ఆపలేని దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తే వాళ్ళు చావకుండా ఉంటారా ఎదురుకుండా ఉన్నవాళ్ళు? ఆ భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ. ఇప్పుడు చెప్పు అన్నాడు. కోరి దుఃఖము తెచ్చుకున్నట్టే కదా. నీవు ఆపలేని అంశమునకు దుఃఖించటనగా కోరి దుఃఖాన్ని తెచ్చుకోవడం. నువ్వు ఏదైతే నువ్వు నీ చేతిలో లేదో దాని గురించి నువ్వు ఏడుస్తున్నావు అనుకో, అంటే అర్థం ఏంటి? నువ్వు ఏడవాళ్ళు సరదాగా ఉండి ఏడుస్తున్నావు కానీ వాటి కోసం కాదని అర్థం. అంతేగా? కాసేపు ఏడుద్దాం, సరదా ఉంది, ఏడు అయితే అన్నాడు. కారణం ఉండి ఉంటే నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఆపలేని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు అంటే అర్థం ఏమిటి? కాసేపు ఏడవాలని సరదాగా ఉందని చెప్పాను, ఈ వంక పెట్టాడు ఎందుకు ఏడవాలంటే ఏడు అన్నాడు. చీరేశాడు కృష్ణుడు. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. ఏమన్నాడంటే పుట్టకముందు నువ్వేమిటో నీకు తెలిసినా? నువ్వు కాదు, ఏ జీవులు కానీ నువ్వు కానీ పోనీ. పోయిన తర్వాత నువ్వేమిటో నీకు తెలిసినా? రెండు తెలియదు కదా. అవ్యక్త ఆదిని, ఆది అంటే మొదలు. మొదలు ఎక్కడి నుంచి వస్తోంది తెలీదు. అవ్యక్త నిధనాన్ని, పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అది తెలియదు. వ్యక్త మధ్య అని, ఈ మధ్య కాస్తుందే ఇది మాత్రం తెలుసు. అంతే కదా, ఈ మధ్యన కాస్తేగా నీకు తెలిసింది. అందుకని ఆ ముందు ఎక్కడి నుంచి వచ్చావో తెలీదా, ఎక్కడికి పోతావో తెలీదా, ఈ మధ్య కాస్త తెలుసా? ఏం తెలుసునని నువ్వు అసలు దాని గురించి చేస్తున్నావు. కాబట్టి నీకు తెలిసిన సత్యం ఏమిటి? ఏమీ తెలియదు అంటవే నీకు తెలిసిన సత్యం, అంతే కదా అన్నాడు. చీకటి బురదలోకి వెళ్ళాట శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణ కుమారుని రక్షించడానికి, మళ్ళీ ప్రాణం తీసుకురావడానికి. అది ఆయనకి తెలుసు. వీడి ముందు గాంధీవం పట్టుకుని నేనున్నాను నీకేం భయం లేదన్నాడు. వాడ పాప బ్రాహ్మణుడు ఆ పిల్లలు చచ్చిపోతున్నారని వచ్చి, అయ్యా మీ ఇద్దరు మహానుభావులు నన్ను రక్షించానంటేను కృష్ణుడు మాట్లాడే లోపల అర్జునుడే మీసాలు తిప్పి ఆయన నీకేం భయం లేదు నేను ఉన్నా అన్నాడు. అంటే కృష్ణుడు నవ్వురుకున్నాడు. అప్పుడు అలాగలే అన్నాడు. ఏముంది అలాగే ఉంది. గాంధీవం పుచ్చుకున్నాడు. ఆవిడ పురిటింటి చుట్టూ ఆ కాపలా కాస్తాడు, ఎవరైనా వస్తాడు ఒక చించేస్తాను. వీడు కాపలా కాస్తూనే ఉన్నాడు. పిల్లవాడు పుట్టాడు, పోనే పోయాడు. ఆయన వచ్చాడు, అయ్యా మీరు పాపం మీరు ఉన్నారు కానీ పిల్లవాడు పోయాడని. ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ అయ్యాడు అన్నట్టుగా ఉంటుంది. వాడు పిల్లవాడు పోయాడు అన్నాడు. వీడికి అర్థం కాలేదు, ఇదేమిటి మేము మనంతటి వీరుడు ఉండగా ఎవడొచ్చాడు లోపలికి, ఎవడు రాలేదు, వాడు పోయాడు కానీ ఎవడు రాలేదు అన్నాడు. వీడికి అర్థమైపోవాలి అర్జునుడికి.
అప్పుడు వీడి కాస్త నేల నీకు వచ్చాడు. అప్పుడు పక్కన బావగారిని అప్పటిదాకా బావ అప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది, మళ్ళీ చెంపలేసుకుని నాకేమిటో అర్థమై కావాలి అంటే అయితే నువ్వు ఇక్కడ నుంచో నేను చూస్తాలే అన్నాడు. నీకు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు చూస్తాలే అన్నాడు. ఆడ తిరిగి ఎటు వెళ్తున్నాడు వీడికి అర్థమై కావాలి. ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడు. చీకటి అంటే కనిపించినటువంటి ప్లేన్లోకి వెళ్ళాడు అనమాట ఆయన. తమసా పంకం అది అలా ఉంటుంది అర్జునుడి పని, అవ్యక్తాది అని. అందుకని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు నీకు, ఎక్కడికి వెళతాడో తెలియదు. ఈ మధ్యన ఉంది ఏమిటి తెలిసింది నీకు? ఈ మధ్యన ఉన్నదాని గురించి అయినా పొత్తుగా తెలుసునా నీకు? అది ఎవడో తెలిస్తే ఏడ్చేవాడు కాదు అసలు. అందుకంటున్నాడు అనమాట, అది నీకేమీ తెలియదన్న సత్యము అనడం సత్యము. ఇక చావు పుట్టుకల నడుమ కనిపించు జీవులను గురించి ఏమి తెలిసిందని నీవు దుఃఖింతు? ఇప్పుడు చెప్పన్నాడు. ఈ మధ్యన ఉన్నట్టు కాస్త ఏంటో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం తెలుసు నీకు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి పోతారో తెలియదు, ఎందుకు నువ్వు దుఃఖించాల్సిన కారణం ఏమిటి అన్నాడు. అంటే అర్జునుడు ఏమేం చెప్పాడో దాన్ని మళ్ళీ రివర్స్ చెప్తున్నాడు అనమాట, అన్నీ ఓడదీస్తున్నాడు అనమాట. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మన్యత్ శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అప్పుడు అంటున్నాడు ఏమనంటే, నీకు తెలియని దానిని గురించి విని తెలుసుకున్నట్టు తప్ప వేరు గతి లేదు, అంతే కదా. నీకు తెలియదని ఒప్పుకున్నావుగా, తెలిస్తే చెప్పన్నాడు. నీకు ముందు సంగతి తెలియదు కదా, తర్వాత సంగతి తెలియదు. తెలియని దాని గురించి ఏం చేయాలి? తెలిసిన వాడు చెప్పినప్పుడు విని నోరు మూసుకుని వినాలి. నీకు తెలియకపోతే వినాలి, తెలిస్తే నువ్వు చెప్పు అంటే కారణం చేశాడు అన్నమాట. నీకు తెలుసా చెప్పు, తెలియదని ఒప్పుకున్నావా నేను చెప్పినట్టు విను. నీకు తెలియని దాని గురించి విని తెలుసుకున్నట్టు తప్ప వేరు గతి లేదు. అంటే దీనికి ఏంటంటే ప్రమాణాలు అంటారు, అంటే మీన్స్ ఆఫ్ పర్సెప్షన్. ఆ ప్రమాణాలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి? ప్రమాణాలంటే ప్రత్యక్ష ప్రమాణం ఒకటి, డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు దాన్ని. రెండోది అనుమాన ప్రమాణం అంటే ఇన్ఫరెన్స్ అంటారు. మూడోది శాబ్ద ప్రమాణము అంటారు. శాబ్ద ప్రమాణం అంటే ఫ్రమ్ ది టీచింగ్స్, స్క్రిప్చరల్ టీచింగ్స్. ఈ మూడు ప్రమాణాలు. దీంట్లో మెటీరియలిస్ట్ అనేటువంటి వాడు ఉంటాడే, వాడు హేతువాది అనేటువంటి పేరు పెట్టుకుంటాడు, వాడు పెద్ద పేరు. వాడు ఏమంటాడంటే నేను కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నమ్ముతాను అంటాడు. ఎదురుగుండా కళ్ళతో కనిపిస్తుందే నమ్ముతాడు వాడు, అయితే నమ్మట. వారు నిద్రపోయినప్పుడు నీ కళకు నువ్వు కనిపించట్లేదు కానీ నువ్వు పోయినట్టే అనమాట. మొట్టమొదటిగా అంటే ఎదురుగుండా ఉంటే తప్ప నమ్మనంటే నువ్వు ఎదురుగుండా లేనివి ఎన్నో ఉన్నాయి. నీ ప్రతి నిమిషం నీ కళ్ళ ఎదురుగుండా అన్నీ ఉండవుగా, నేను నమ్మవా నువ్వు? అందుకని ప్రత్యక్ష ప్రమాణం చాలా లిమిటెడ్ అన్నారు పెద్దలు చెప్పారు. అరే అబ్బాయి, కళ్ళ ఎదురకుండా చూస్తే నమ్మేటువంటిది కొంచెం రా, నేను ఎందుకంటే నీకు అన్నీ చూడలేదు కాబట్టి, గుడికను కాబట్టి అన్నారు. అదేమిటింది, కళ్ళు రెండు ఉన్నాయి కదా, ఏమిటి రెండు ఉంది, నీకేం కనిపించొచ్చింది? మీ ఆవిడ ఇంకో ఊళ్ళో ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ఎదురుకుండా మీ ఆవిడ లేదు, అయితే ఉందా లేదా నమ్మనంటే అంతే, దాని బతుకు అంతే. ఆ ఎదురుకుండా ఉంటే కానీ నమ్మనటువంటి వాడు బతుకు అంతే. లేదు కాబట్టి నమ్మకూడదు. మరి మిగతా నమ్మనప్పుడు ఇది నమ్మకూడదు, లేదు ఇంకా ఆవిడ తీసేసాయి, మా ఆవిడ లేదని చెప్పేయి. మరేమి ఎదురుగుండా ఉంటే నమ్మలేని ఏమారోగం. అందుకని రెండో ప్రమాణం అన్నాడు. ఎప్పుడైతే మొదటి ప్రమాణం పనిచేయదో అయిపోతుందో అప్పుడు రెండో ప్రమాణం. అదేంటి? అనుమాన ప్రమాణం. అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు. ఇక్కడ తెలుగులో అనుమానం అంటే సందేహం, ఒకరి గురించి ఇంకోటి సందేహం, అదే అనుమానం. సంస్కృతంలో అనుమానం అంటే అది కాదు. అనుమితి కరణం అనుమానం అని. అనుమితి అంటే అంటే దానికి సంబంధించినటువంటి, మితి అంటే కొలత అన్నమాట. అంటే అర్థం ఏమిటి? దూరంగా చూసాం ఎక్కడను, చూస్తే ఆ కొండలో అక్కడ శిఖరం దగ్గర ఎక్కడ పొగొస్తుంది, పొగే కనిపిస్తుంది మనకి. పొగొస్తుంది కాబట్టి అర్థం ఏమిటి? అక్కడ నిప్పు ఉందని అర్థం. ఇది అనుమానం అంటే చూసిన కనిపించిన దాన్ని బట్టి కనిపించిన దానిని తెలుసుకోవడం, అది అనుమాన ప్రమాణం అంటే. ఇది మొదటి దానికంటే కొంచెం ఎక్కువ రేంజ్ ఉన్నటువంటిది. అయితే ఇది కూడా లిమిటెడే, పూర్తిగా కరెక్ట్ కాదు. చివరి నెయ్యంత పారిపోసాడు. పరమానంద శిష్యుడు వాడు తర్కం నేర్చుకుంటున్నట్టు ఇలాగే ప్రమాణాల గురించి.
నేర్చుకుని అనుమాన ప్రమాణం అనేటువంటిది ప్రూవ్ చేయాలని వాడు గురువుగారు నెయ్యి తెమ్మన్నట్ట. వాడు సరే గిన్నె పట్టుకెళ్ళి నెయ్యి చేస్తున్నాడు. దాని మీద తర్కం చేశాడు. గిన్నెకి నెయ్యి ఆధారమా, నెయ్యికి గిన్నె ఆధారమా అని తిప్పి చూసేట. నెయ్యి అంతా కింద పోయింది. గురువుగారు నెయ్యి లేదు చివరికి. హేతువాది అనమాట వాడు. అంటే దేనికి ఏది ఆధారమో చూసి కానీ ప్రూవ్ చేయడం ఒప్పుకోవాలని ఇలా తిప్పాడు అంతే. ఇన్ఫరెన్స్ కూడా రెండో ప్రమాణం కూడా లిమిటెడే దానికి కూడా. కాకపోతే మొదటి దానికంటే కొంచెం వైడ్. కానీ నువ్వు పొగ చూసి నిప్పు ఉంది అనుకున్నావు, నిప్పు లేకుండా ఇంకే కారణం వల్ల పొగ వచ్చింది గొప్ప, నువ్వు ఫెయిల్ అయిపోయినట్టేగా. కాబట్టి ఇంక మూడో ప్రమాణం ఏమిటి అన్నారు, అన్లిమిటెడ్ ప్రమాణం. మూడోదే అబ్బాయి అసలు ప్రమాణం శాబ్ద ప్రమాణం. శాబ్దం అంటే ఏమిటన్నాడు అంటే ఆప్తవాక్యమే అన్నాడు. అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు నమ్మడమే అన్నాడు. ఇంకోటి చెప్పగానే నమ్మడం ఏమిటి, అయితే ఏడు నమ్మపోతే. నిప్పులో వేలు పెడితే కాలుతుందిరా అబ్బాయి అని చెప్పారనుకోండి, మనకు అంతకుముందు తెలియదు. నేను ప్రూవ్ చేసుకుంటే కానీ నమ్మని, పెట్టు వేలు కాలుతుంది. పెద్దవాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలంటే వినకు, కాలిన తర్వాత అప్పుడు ఏడు కూర్చున్నాయి. అదే శాబ్ద ప్రమాణం అంటే. శాబ్ద ప్రమాణం అంటే అర్థం ఏంటి, పెద్దలు వాళ్ళ యొక్క అనుభవంతో చెప్పినటువంటిది, ఆప్తులైనటువంటి వాడు చెప్పినటువంటి దాన్ని శాబ్ద ప్రమాణం అంటారు. అది శాస్త్రం, ఇవన్నీ కూడా శాబ్ద ప్రమాణాలు. అన్నీ నువ్వెక్కడ ప్రూవ్ చేసి వస్తావు అన్నాడు. అన్నీ మనం ప్రూవ్ చేసుకుని దానంగా. ఈయన మీ నాన్నగారు అని చెప్పింది మీ అమ్మగారు, నీకెడ తెలుసు, నేను చూస్తే కానీ నేను చూసేటువంటి బొంద, నీకెడ తెలుస్తొచ్చును, ఆవిడ చెప్తే నువ్వు నమ్మాల్సిందే. అందుకని ప్రతిదీ కూడా చూస్తే నమ్ముతా అనేటువంటి వాడు చవటవేధం అనమాట, వాడు సన్నాసేధం వాడు, వాడి బతుకంతే. ప్రతిదీ వాడు చూడడానికి ఏం కనపడదు వాడికి. అందుకని నేను ఏమైనా లేనటువంటి శక్తులు, ప్రకృతి శక్తులు ఉన్నాయి నాన్సెన్స్ అంటే వాడి గతి అంతే. వాడికి ఇదే సమాధానం. నువ్వు ఏమి ప్రతిదీ నువ్వు చూడగలవా అని వాడికి ఒకటే ప్రశ్న. ఇది వేయండి, ఎవడు మాట్లాడడానికి ఏం లేదు, చవట వెధవాయలు. అందుకని ప్రమాణం ఇది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి నీకు తెలియని దాని గురించి నువ్వేం చేయాలి, తెలిసిన వాడు చెప్తే విని నేర్చుకోవాలి చచ్చినట్టు. అది ఒకటే చేయాల్సింది అన్నాడు కృష్ణుడు చెప్పింది అది అర్జునుడికి. అందుకని ఊరికే దీని పెద్దదో ఆర్గ్యుమెంట్స్ అక్కర్లేదు దీనికి. శరీరం అందున్నవాడు కనిపించడు, వారి మాటలు వినిపించును. ఇప్పుడు చెప్పాడు, శరీరంలో ఎవరున్నాడో వాడు నీకు కనిపిస్తాడా? నువ్వు కోర్స్ చూసినా ఎనాటమీ థియేటర్లోకి వెళ్ళి వాడేం కనిపించడు. అందుకని అయితే మరి వాడు మాట్లాడింది వింటున్నావుగా, అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవడు మాట్లాడుతుంది? ఆ నోరు మాట్లాడుతుందా, పెదవులా మాట్లాడేది కాదుగా. ఇందులో ఏ పార్టు కాదు మాట్లాడేది. అయినా అసలు మామూలుగా చిన్న కామన్ సెన్స్, మనం ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నాం మనం? నేను బలం ఆయనతో మాట్లాడుతున్నాను అంటే ఆయన ముక్కుతో మాట్లాడుతున్నానా, ఆయన కళ్ళతోనా, ఆయన చెవులతోనా, ఆయన చర్మంతోనా, ఎవరితో మాట్లాడుతున్నాం? ఆయన శరీరంలో ఏ భాగంతో మాట్లాడుతున్నాం మనం? ఎవరినండి ఆయన పిలుస్తాను, బలా ఆయన శ్రీనివాసుని పిలిచాం అంటే ఎవరు అందులో? ఆయన కళ్ళ, జుట్ట, ఎవరిని పిలుస్తున్నాం అంటే లోపల ఉన్నాయనని పిలిచేది. ఆ లోపల ఉన్నాయని ఇందులో ఉన్నాడు, ఇందులో ఆయన లోకలైజ్ అయి ఉన్నాడా? కానీ మనం ఆ శరీరాన్ని చూసి లోపల ఆయనతో మాట్లాడుతున్నాం. అలాగే ఆయన మాట్లాడినప్పుడు ఆయన శరీరం చూస్తూ ఆ లోపల ఆయన వింటున్నాం. శరీరం మాట్లాడుతోంది అని నిజమైతే ఆ ఉన్నటువంటి ఆయన వదిలేసిన తర్వాత కూడా ఆ శరీరం మాట్లాడుదుగా. ఇంక మాటలే ఉండవు అప్పుడు. అయ్యో ఇప్పటిదాకా మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడవట్రా ఆయన అని ఎన్నర్చినా మాట్లాడేది ఏం లేదు ఇక్కడ, అయిపోయింది. అందుకని మరి అప్పుడు ఎవరు మాట్లాడుతుంది? ఈ శరీరం కాదని డైరెక్ట్గా ప్రూఫ్ అదేగా. ఆ లోపల ఆయన మాట్లాడుతున్నాడు, అందుకని ఆయన కనిపించడు. మరి మాట్లాడే ఆయనేమో కనిపించడు, కనిపించే ఆయన మాట్లాడు. ఒకసారి ఋషి తపస్సు చేసుకుంటున్నాడు కూర్చొని. అంటే వాడు ఎవడో వేటాడుతూ వచ్చాట ఓ జంతువుని. ఆ జంతువు ఈయన పక్క నుంచి అలా వెళ్ళిపోయింది, చూశాడు ఆయన. వాడు వచ్చాడు వేటగాడు, వెంటనే ఎటెళ్ళని చెప్పమని చెప్తే ఆ జంతువు చనిపోవడానికి తన కారణం అవుతాడు, తన చుట్టుకుంటుంది. అది చెప్పకపోతే అబద్ధం చెప్పినటువంటి పాపం వస్తుంది. అలాగా ఆలోచించాడు, ఒక నిమిషం ఆలోచించి వాడుతో అన్నాడు, నాయన చూసిన వాడు చెప్పలేడు, చెప్పేవాడు చూడలేడు, ఏం చేయమంటావు అన్నాడు. వాడికి అర్థం కాక తిరిగి వెళ్ళిపోయాడు వాడు. ఎందుకంటే కళ్ళు కదా చూసింది, కళ్ళు చెప్పలేవు కదా, చెప్పేదేమో నోరు చూడలేదు. అది అంటే లాజిక్ ఎలా అయినా సరే లాజిక్ నటు ఇటు తిప్పి అవతల వాడిని చేయొచ్చు. లాజిక్ పెద్దది కాదు. అందుకని
అందుకే కృష్ణుడు చెప్తున్నాను బడవరై, వాడి మాటలు వినిపించును, వాని చేష్టను అర్థమగును, ఆకలి దప్పులు మున్నగా తెలియచుండును, ఊహించుట అర్థం చేసుకునుట మునగవన్నీ అర్థమగుచుండును. వాడెవడో తెలియక కనిపించిన శరీరమును పేరు పెట్టుకొనుట, చుట్టరికమును బిగించుకొనుట చేయుచుందరు. అంతేగా మనం చేసేది. మనం పేరు పెడుతున్నాం, వీడి పేరు అనంతకృష్ణ అని పెట్టారు. ఎవడికి? ఈ శరీరంకే. లోపల ఉన్నటువంటి వాడికి అంటారా? వాడికి అంటది పేరు. కాకపోతే వాడిని గుర్తించడం కోసం ఈ ఆకారానికి ఈ పేరు పెట్టారు అంతే. ఎందుకంటే ఈ పేరు పెట్టకపోతే అందులోనూ ఉంది ఒకటే నేను కాబట్టి, ఎవరైనా నేను గారు అని పిలిస్తే ఏ నేను గారు అని తెలియదు కాబట్టి. ఒక ఆయన ఇలాగే వేదాంతం చదివేసుకుని ఇంటికి వెళ్ళట. ఇంటికి వెళ్ళి భార్య